హలో అండి. మీ మాళవిక ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం తపాలా చెక్క చేసుకుంటున్నాం. దీన్ని మనం సర్వపిండి అని కూడా అంటాం. దీనికోసమని మనం సన్నగా తురుముకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ ముద్ద, అలాగే వేయించిన పల్లీలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, కొన్ని కరివేపాకు ఆకులు, దీంతో పాటు 2 కప్పుల బియ్యపిండి కూడా తీసుకున్నాము. ఇందాక పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా బియ్యపిండిలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2, 3 స్పూన్ల నూనె వేసుకొని అలాగే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా మనం పిండి కలుపుకోవాలండి. ఈ టెక్స్చర్ వచ్చేటట్టు. మనకి ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు. సన్నగా కావాలి అని అనుకునే వాళ్ళు ఒక ఆయిల్ ప్యాకెట్ లేదంటే పాల ప్యాకెట్ తీసుకొని దానికి ఇంత నూనె రాసుకొని సన్నగా వచ్చేటట్టు మనం చేసుకోవాలి. సేమ్ మనకి పూరి థిక్‌నెస్ గానీ, లేదంటే చపాతీ థిక్‌నెస్‌తో గానీ మనం సమానంగా చేసుకుంటే సన్నగా క్రిస్పీగా వస్తుంది. లేదు గట్టిగా కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం బేస్ కొంచెం లావుగా ఉన్న గిన్నెలేమైనా తీసుకొని ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో మనం లావుగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాము. మందంగా ఉన్న ఒక బాండీ లేదు అనంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసుకోవాలి. వేసుకొని అందులో పిండిని ఇలా ఇంత లావు వచ్చేటట్టు మనము ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకొని దాంట్లో మళ్ళీ నూనె వేసుకోవాలి. అండ్ చుట్టూ కూడా కొంచెం నూనె వేసుకోవాలి. రంధ్రాలు పెట్టుకుంటే ఏంటి అంటే మనకి మొత్తం మంచిగా కాలుతుందనమాట. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 మినిట్స్ దాకా ఇట్లా మూత పెట్టుకోవాలి. కింది దిక్కు మంచిగా కాలింది అని అనిపించిన తర్వాత మనము రివర్స్లో వేసుకోవాలండి. అంటే ఇప్పుడు మూత పెట్టుకోకూడదు. ఇప్పుడు మన టేస్టీ అండ్ క్రిస్పీ తపాలా చెక్క రెడీ అయిపోయిందండి. దీనికి పక్కన నెయ్యిలో నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి పనికొస్తుంది అండ్ మార్నింగ్ కూడా మనం చాయ్ తాగుతూ మంచిగా తినేసేయచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మీ మాళవిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.